అంటే ఇంతకు ముందు చాలా మూవీస్లలో సీరియల్స్లలో యాక్ట్ చేశారు. చూసారా మెల్లో ట్యాగ్ వేసుకుని మరి వచ్చేసారు. సో ఎచ్చట లవ్ అమ్మబడును కొనబడును అంట. నేను ట్రైలర్ చూసానండి. నిజంగా కథలో చాలా ట్విస్ట్లే కనిపిస్తున్నాయి. ఆ మూవీ ట్రైలర్ చూస్తే వల్గరిజమే ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా యూత్ కోసం డిజైన్ చేసిన కంటెంట్ అని చెప్తున్నాం. కొంచెం వైలెన్స్ ఉంది కాబట్టి మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. కంప్లీట్ గా అమ్మాయిలని వేరే కోణంలో చూపించినట్టే అనిపించింది. ఎవడైనా మంచిగా చెప్తే ఎవడంటాడు? ఆ బట్టల గురించి ఎవరైతే కొంచెం ఆడపిల్లలను చూస్తే లిటరలీ గాట్ టీయర్స్. వాళ్ళు ఫీమేల్సే కదా, ఒక ఆడవాళ్ళే కదా, అది కదా ఫెమినిజం. చుట్టూ కట్ ఆల్వేస్ అండ్ బంగ్లాదేశ్ ఒక సెలబ్రిటీ అని పెట్టారా? సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఇస్ ద రియల్ ఫెమినిజం. నిజం చెప్పండి, ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ సైట్స్ తగ్గినాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లోనే కావాల్సిన న్యూడిటీ ఉంది. ఎంత నెగిటివ్ గా మనం చూపిస్తే ఎంత హీరోయిన్స్ ఉన్నారండి మన దాంట్లో. అదే అమ్మాయిలు అబ్బాయిలని చూసే కోణం, ఒకళ్ళు క్రెడిట్ కార్డులా వాడుకుంటారని, పనికొస్తాడని. అమ్మాయిలు అలాంటి వాళ్ళు ఉన్నారు, అబ్బాయిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరిని చూపించాలి. అబ్బాయిని అట్లా అయిపోయింది పరిస్థితి. ట్రైలర్ లో ఫైట్స్, సాంగ్స్ అంతా చూసిన తర్వాత ఎవరు హీరో ఎవరు విలను, అసలు స్టోరీ ఏంటి? ఎంత తోపు హీరోలు చాలా మంది ఉన్నారు. ఏ ధైర్యంతో హీరోలుగా వచ్చారండి మీరిద్దరు? అసలు నాకు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు లాస్ట్ 10-15 నిమిషాలు ఉంటుంది చూడు. మనసున్న వాళ్ళు అయితే ఏడుస్తారండి. ముఖ్యంగా మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు కదా, పెట్టారు. అది ఆ లవ్ ను కూడా అమ్ముతారు, కొంటారా? మా డైరెక్టర్ పెళ్లికే గ్యారంటీ లేదు, ఇంకా లవ్కేం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల పుట్టిన బిడ్డ కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టారు? బడ్జెట్ అయింది మేడం బాగానే. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకున్నది, రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ నెగిటివే కాదు. చూడండి, మీకు నచ్చిందంటే ఆ 10 మంది గ్యాంగ్ తీసుకెళ్ళండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇంకా ఫైనల్లీ సినిమా అనేది ఒక కళ. ఆ కళ సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి. హలో అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. నేను పికాచో స్టూడియోస్కి వచ్చాను. ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంది. అయితే ఇక్కడ అనుకోకుండా సడన్ గా ఈ రోజు ఏంటో నాకు సర్ప్రైజులు జరుగుతున్నాయి. అనుకోకుండా నా ఫ్రెండ్ ఒక అతను హీరో, తను శివరాజ్ శంకర్ అని చెప్పి, అంటే ఇంతకు ముందు చాలా మూవీస్లలో సీరియల్స్లలో యాక్ట్ చేశారు. సో చూసారా మెల్లో ట్యాగ్ వేసుకుని మరి వచ్చేసారు. నమస్తే చెప్పండి అందరూ. నేను హీరోని డైరెక్ట్ పరిచయం చేస్తున్నారు. హీరో కాదండి, వన్ ఆఫ్ ద హీరోస్, ఒక లీడ్. ఏమో మరి మాకు తెలుసు. అయితే అర్జున్ గా అందరికి తెలుసు, హీరోయే. సో ఎచ్చట లవ్ అమ్మబడును కొనబడును అంట. మా టీం కూడా వచ్చారు. మీ టీం కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చిన తర్వాత, మనం కనిపించిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేయకుండా ఉంటామా? అసలు ఏంటి వీళ్ళ మూవీ ఎచ్చట లవ్ అమ్మబడును కొనబడును? చాలా డిఫరెంట్ గా ఉంది. ఏం లవ్ ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ కొంటారు? సో తెలుసుకుందాం ఆ మాట మంది ముచ్చట్లు అన్ని కూడా తెలుసుకుందాం పదండి. సో ఫైనల్లీ మనం ఎచ్చట లవ్ అమ్మబడును కొనబడును టీం అయితే మీట్ అయిపోయాం. సో హలో అండి అందరికి, నమస్తే. నేను ట్రైలర్ చూసానండి. నిజంగా ఆయన విలనా హీరోనా? మీరేమో పరిచయం చేయడం హీరో అని పరిచయం చేశారు నాకు. ఆయన విలను హీరో లీడ్స్ అన్నాను, వన్ ఆఫ్ ద హీరోస్ అన్నాను. బట్ ఓకే, అదే ట్విస్ట్ కథలో. కథలో చాలా ట్విస్ట్లే కనిపిస్తున్నాయి. మీరు చూస్తేనేమో చాలా మోరల్ గా ఉంటుంది మూవీ అన్నట్టు చెప్పారు. ఆ మూవీ ట్రైలర్ చూస్తే వల్గరిజమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే దాన్ని వల్గర్ గా చూడాలా? మూవీలో ఉండే మోరల్ ఏంటి అసలు? మూవీలో యాక్చువల్గా వల్గర్ అంత వల్గర్ ఏం లేదు. బట్ మేము ఫస్ట్ నుంచి కూడా 18+ కంటెంట్ అని, యూత్ కోసం డిజైన్ చేసిన కంటెంట్ అని చెప్తున్నాం. యూత్ 18+ మీన్స్ అదేదో అడల్టరీ అన్నట్టు కాదు. కొంచెం వైలెన్స్ ఉంది కాబట్టి మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. బట్ యూత్ ఎస్పెషల్లీ యూత్ కోసం డిజైన్ చేసిన మూవీ అండి. అంటే అమ్మాయిలని చాలా కించపరిచినట్టు, చాలా తక్కువగా. అంటే ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న కొన్ని సంఘటనలు చూశారు, ఓకే, అమ్మాయిల విషయాల్లో. కానీ ఈ మూవీలో కంప్లీట్ గా అమ్మాయిలని వేరే కోణంలో చూపించినట్టే అనిపించింది. డైరెక్ట్ చెప్పేస్తా. నేను ముందుగా చెప్పినప్పుడు ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓకే, బట్ ఎవడైనా మంచిగా చెప్తే ఎవడంటాడు? జనరేషన్ పిల్లలు కూడా, అంటే నెక్స్ట్ జనరేషన్ రాబోయే వాళ్ళు, అండ్ 2000 కానీ 90s కిడ్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ దారిలోకి వెళ్ళి ఒక విషయాన్ని మేము పోర్ట్రేట్ చేయాలనేది మా ఉద్దేశం. సో మోరల్ అయితే ఉంది, అదైతే ఉంది, కానీ కాస్త రాస్టిక్ గా ఉంటుంది ఫిల్మ్. అండ్ మీరు అన్నారు ఆడవాళ్ళ గురించి, రీసెంట్ గా ఆ బట్టల గురించి ఇది వస్తుంది. టు బీ ఫ్రాంక్, ఎవరైతే ఆ బట్టల గురించి ఎవరైతే కొంచెం అసెండ్ అయిన వాళ్ళు ఉన్నారో, లో అనాలి,
పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్లు వేశారని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. ఆడపిల్లలు చూస్తే లిటరల్లీ గాట్ టీయర్స్. వాళ్ళు ఒక దివ్యాంగులై ఉండి కళ్ళు చూపులేని వారైంది క్రికెట్ ఆడారు. అవును. వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడేది లేదు. అసలు తెలియదు కూడా చాలా మందికి. అవును వాళ్ళు ఫీమేల్సే కదా, ఒక ఆడవాళ్ళే కదా, అది కదా ఫెమినిజం. అవును సరే అది కూడా వదిలేండి. బంగ్లాదేశ్ లో ఆడవాళ్ళని ఇంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. నిన్న మొన్న చెట్టు కట్టేసి ఇంత దారుణంగా చేశారు. ఆహా, ఆల్ ఐస్ ఆన్ గాజా అంటారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అని ఒక సెలబ్రిటీ అని పెట్టారా? ఇప్పుడు ఎవరైతే అఫెండ్ అవుతున్నారో వాళ్ళు పెట్టారా? సో ఫెమినిజానికి కొత్త అర్థాన్ని తీయొద్దండి. ఆడవాళ్ళు సొసైటీకి దేశానికి ఉపయోగపడే వాళ్ళు, నిజంగా ఎంపవర్మెంట్ లో స్ట్రాంగ్ గా ఉన్న లేడీస్ గురించి మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతెందుకు రీసెంట్ గా ఓఆర్ఎస్ గురించి ఒక మహిళా డాక్టర్ నిజంగా 8 years ఆమెకి లైఫ్ థ్రెట్ కూడా ఉండే అవకాశం ఉంది. అంత పెద్ద దాని మీద ఫైట్ చేసింది. ఆమె గురించి ఒక్క ఫెమినిస్ట్ అయినా మాట్లాడారా? సెలబ్రేట్ చేసుకోవాలి కదా. దిస్ ఇస్ ద రియల్ ఫెమినిజం, దిస్ ఇస్ ద రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్. దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా బట్టల విషయానికి వచ్చేసరికి నిజం చెప్పండి, ఇన్స్టాగ్రామ్ లో టు బీ ఫ్రాంక్ పోర్న్ వీడియోస్ అవి చూడట్లేదండి. పోర్న్ వీడియోస్, పోర్న్ సైట్స్ తగ్గినాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లోనే కావాల్సిన న్యూడిటీ ఉంది, సోషల్ మీడియాలో ఉంది. సో అంటే ఎంత నెగిటివ్ గా మనం చూపిస్తే, ఎంత ఇలా చూపిస్తే అప్పుడు మాత్రమే చూస్తారు అనే కోణంలో ట్రైలర్ ని అలా రిలీజ్. సో జనాలు అలాగే చూస్తున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇతను చెప్పిన కదా, దీంతో కంపేర్ చేసుకుంటే మరి వల్గర్ కాదు. మీరు ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి. అంతేనా? ఇది వల్గర్ కాదు. సినిమాలో బయట వల్గర్ చాలా ఉంది అంటున్నారు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు మీకు అది కనపడ, అసలు కంప్లీట్ గా మీరు స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్క యూత్ కంపల్సరీ ఎంగేజ్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. ఎస్పెషల్లీ చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ మేము ఏం చెప్పాలనుకున్నా అది కన్వే అవుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే చాలా బాగుంది ట్రైలర్. విషయం ఆడపిల్లని క్యారెక్టర్ ని కాస్త బ్యారీ చూపించారని చెప్తున్నారు కదా. ఒక ఆడపిల్ల గురించి చెప్తే పర్టికులర్ ఆడపిల్ల అంతే, నాట్ ఆల్ గర్ల్స్, నాట్ ఆల్ ఉమెన్స్. పర్టికులర్ అబ్బాయి గురించి చెప్తే పర్టికులర్ అబ్బాయి అంతే, నాట్ ఆల్ బాయ్స్. నో ఫెమినిజం, నో మెనిజం, వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, దట్స్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో 3 హీరోయిన్స్ ఉన్నారండి. మన దాంట్లో 3 క్యారెక్టర్స్ కూడా వేరే వేరే ఉంటాయి. మీరు ఆ ట్రైలర్లో చూసింది కూడా ఒక అమ్మాయినే. అంటే 3 అమ్మాయిలు ఉన్నారు, బట్ ఒక అమ్మాయి క్యారెక్టర్ అలా కనిపించింది మీకు. అలా కనిపిస్తుంది. అదే అమ్మాయిలు అబ్బాయిలని చూసే కోణము, ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ లా వాడుకుంటారని, పనికొస్తాడని, ఇంకొకటి డెబిట్ కార్డ్ లా పనికొస్తాడని, ఇంకొకటి పాన్ కార్డ్ లా పనికొస్తాడని, ఈ డైలాగ్ నిజంగా అలానే వాడుకుంటున్నారా అమ్మాయిలు? మరి మీరైతే చూస్తున్నారు, మాకు ఎట్లా తెలుస్తుంది? అంటే మేమైతే అట్లాంటి అమ్మాయిలను చూడలే. ఎందుకు లేదండి? మీరు ఈ లైన్ లో ఉండి మీరు మాట అనడం చాలా తప్పు. ఏమో మాకైతే ఏం కనిపించలేదు. నేను చూసిన అమ్మాయిలలో మాకు కనిపించింది లైన్ లో ఉండి కంప్లీట్ గా అమ్మాయిలందరూ అలా ఉన్నారు. అమ్మాయిలందరూ కాదు, అబ్బాయిలందరూ అట్లా లేరు, అమ్మాయిలందరూ అట్లా లేరు. చెయ్యకున్న 5 ఏళ్ళు ఒకటి తిరుగునే, ఫింగర్ కున్న 5 ఫింగర్స్. కేవలం అమ్మాయిలని మాత్రమే అట్లా ఉన్నారు అనడం మాత్రం రాంగ్ కదా. అమ్మాయి మాత్రమే అంటలేదు, అలాంటి అమ్మాయిలను మాత్రమే అంటుంటాను. మీరు పర్టికులర్ జెండర్ కాదు, పర్టికులర్ పర్సన్స్, పర్టికులర్ అంతే, దట్స్ ఇట్. అమ్మాయిలు అలాంటి వాళ్ళు ఉన్నారు, అబ్బాయిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరిని చూపించాలి, ఇంకా అమ్మాయిలను మాత్రమే అంటే మా పురుషుల మీద జరిగితే మాత్రం ఎవ్వరు రారా. నిజంగా చెప్తా, లిటరల్ చెప్తున్నా, మా మొగల మీద ఏదైనా ఇట్లాంటి అగాయికాలు జరిగితే ఎవరు రాదు. ఇట్స్ వెరీ సాడ్. ఆడపిల్లలకి రేపులు జరిగినప్పుడు క్యాండిల్ ప్రొటెస్టులు చేస్తాం. నిజంగా అది చాలా మంచి. స్విగ్గీ కాదు, బిల్డర్ అబ్బాయిని రేప్ చేశారు, రేప్ చేసి 5 గర్ల్స్, నోబడీ నో తెలుసు కదా. పరిస్థితి టు బీ ఫ్రాంక్, అది ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ మీమ్ అంతే, అట్లా అయిపోయింది పరిస్థితి. అది చూసి నవ్వుకుంటున్నారు తప్ప అరే మరి వాడు ఎంత సప్రెస్ అయ్యాడు ఏంటి అనేది ఆ పెయిన్ ఎవరికి అర్థం కాదు. ఎస్ ట్రూ. ఇది మనిషిని మనిషిగా చూడట్లేదు, ఒక అమ్మాయనో ఆడదనో లేదంటే అబ్బాయనో మగాడనో సంథింగ్ అట్లా వెళ్ళిపోతుంది ఎందుకో. మరి ఇక్కడ ఫెమినిజం. మా విజయవాడలో ఓ భార్య బాధితుల సంఘం అని ఒక సంఘం, ఆ గ్రూప్ తెలుసు. అది ఫస్ట్ భార్య బాధితుల సంఘం అంటే పన్ని అది ఇప్పుడు పర్సనల్ గా వాళ్ళని ఇప్పుడు కలిసినప్పుడు వాళ్ళ గురించి తెలిసినప్పుడు దెర్ ఇస్ ఎ పెయిన్ బిహైండ్ ఇట్, అర్థమైందా? సో ఇంకా దీని గురించి పక్కన పెట్టి సినిమా విషయానికి వస్తే, సినిమా ఆద్యంతం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అందులో మీరు ఏదైతే రారాస్టిక్ గా ఉంది లేదంటే బోల్డ్ వల్గర్ గా ఉందని, అది ది వాంట్ ఇట్ అండి, చూడాలనుకుంటున్నారు, చూస్తారు. అంటే సినిమాలో ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ జోడిస్తేనే సినిమా చూస్తారని అది యాడ్ చేశారంటారా?
కాదు. మనకి సినిమాకి అది రిలేటెడ్ గా ఉంటుంది. మీరు చూపించాలనుకున్న సబ్జెక్ట్ అదే కదా. అదే. ఇంకోటి ఏంటంటే మేడం మనం సొసైటీలో చూసే క్యారెక్టర్సే ఉంటాయి. మనం ఇక్కడ సూపర్ హ్యూమన్స్ అట్లాంటివి ఏముండవు. సొసైటీలో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళ లవర్స్తో కానీ వాళ్ళ పార్ట్నర్స్తో కానీ ఎలా ఉంటున్నారు ఏంటి అనేది ఆ బిహేవియర్ వాళ్ళు చేసే ఆ మోసాలు అవన్నీ కూడా మనకు చూడడానికి ఫన్నీగానే ఉంటాయి. అదే డాన్స్ స్టెప్లు అయితే అదరగొట్టారు మీరు. సాంగ్స్ చాలా బాగున్నాయి నిజంగా. రెండు అని ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ట్రైలర్ లో ఫైట్స్ సాంగ్స్ అంతా చూసిన తర్వాత ఎవరు హీరో ఎవరు విలను అసలు స్టోరీ ఏంటి ఎట్లా పోతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంథింగ్ మూవీ ట్విస్ట్ ఉందా? ఎన్ని ట్విస్ట్ ఉన్నాయి? అని ఫైట్స్ లో డూప్స్ వాడారని చాలా మంది అడిగారు ఇంతకు ముందు కూడా. డూప్ ఎవరు లేదు. బాగా డూప్ లేకుండా ఫైట్ చేసాం. అందులో ఒక ఫైట్ 13 days చేసాం ఎండలో పడి. అది డిజైన్ చేసుకుంది మా డైరెక్టర్ గారు. ఆయన ఫిగర్ అవుట్ చేస్తే మేము ముగ్గురం కలిసి కూర్చొని డిజైన్ చేసుకున్నాం. అండ్ ఇట్ కేమ్ వెరీ వెల్. అసలు ఆ ఫైట్ ఖచ్చితంగా అమేజ్ అవుతారు. అది నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మీ గురించి చెప్తున్నాను. ఇంకొక యాంగిల్ అయితే చూసేసాం. అసలు రెండు రకాల కోణాలు డిఫరెంట్ గా కనిపించినాయి మాకైతే. బట్ ఈ సినిమాకి నేను కాస్త ఆపద్ధర్మం ఉన్నట్టు అని చెప్పి ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా వీఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా వస్తాడు కదా ఖచ్చితంగా అని అనుకొని అట్లా ప్లాన్ లో ఉంది. తర్వాత బ్రో డైరెక్ట్ గా హీరోకి అడిగాడు. నేను భయం ఇస్తుంది బ్రో, నన్ను ఎవరు చూస్తాను బ్రో, ఫైనల్ ఎర్రసిస్తారు కదా. భయంతో చేశానండి. ఇప్పటికీ నాకు లోపల విపరీతమైన టెన్షన్. ఎందుకంటే సో ఈవెన్ సుధాకర్ నువ్వు హీరోనా అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్రెండ్ అని కాదు, జనరల్ గా ఎంత తోపు హీరోలు చాలా మంది ఉన్నారు. ఏ ధైర్యంతో హీరోలుగా వచ్చారండి మీరిద్దరు? అసలు ఇలా అడుగుతున్నానని అనుకోవద్దు. ఏ ధైర్యంతో హీరోలని వచ్చారు అసలు? మాకు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు విన్నాం. అతను కనుక మమ్మల్ని పెడితే మాత్రం ఫిక్స్ ఇది కంపల్సరీ. ఈ స్టోరీ మాకు నచ్చింది. దానివల్ల మాకు క్రిస్ అవుతుంది తప్ప స్టోరీ తీసుకోవచ్చు. ఇంకోటి హీరో అంటారు కదా ఫస్ట్ నన్ను హీరో. యాక్చువల్లీ స్టోరీయే హీరో. ఇక్కడ మేము కథనే బలం, కథనే హీరో. ఆ కథ తీసుకెళ్లే విధానం సంబర్ కట్టు ఏకదం కిరాక్ ఉంటుంది. నువ్వు లాస్ట్ 10-15 నిమిషాలు ఉంటుంది చూడు, అసలు వేరే సైలెంట్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి హీరోలుగా క్లిక్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళని ఎందరినో చూసాం. సో నిజంగా ఒక డేర్ స్టెప్ వేసారా మీరు? మేడం మీరు ఇంతకుముందు 2 సార్లు అడిగారు కానీ మా వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు. ఆ. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది డౌట్ వస్తుంది అన్నారు కదా. అదే. యాక్చువల్గా ఈయన క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకునే ఒక డైరెక్టర్ క్యారెక్టర్. ఇది సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంటది. మనోడిది ఏమో చైన్ స్నాచర్, ఒక దొంగ క్యారెక్టర్. అదే ఎవడి మెడలో నెక్లెస్ ఉంటే అది ఎత్తుకుపోయే క్యారెక్టర్. కాబట్టి ఇది కొంచెం నెగిటివ్ ఉంటుంది కాబట్టి మీకు ఆ షేడ్స్ కనిపించాయి కాబట్టి మీరు అలా అనుకున్నారు. అది కానీ ఇద్దరు హీరోసే. ఓకే, ఇద్దరు హీరోస్, ఇద్దరు హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ అంట. ఇందాక సినిమాలో ఆడవాళ్ళ క్యారెక్టర్ ని బ్యాడ్ గా చూపించా ఉంటున్నారు కదా. ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఖచ్చితంగా ప్యాప్స్ కొట్టి థియేటర్ నుంచి బయటకు వెళ్తాం. సినిమా మొత్తం చూసాక ఏడ్చి వెళ్తారా? చూసిన వాళ్ళు హ్యాపీగా వెళ్తారో మంచి ఫీల్ తో వెళ్తారు? మంచి ఫీల్తో ఖచ్చితంగా నిజంగా మనసున్న వాళ్ళు అయితే ఏడుస్తారండి. ఇంకా ముఖ్యంగా మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు కదా, ఆడవాళ్ళే క్లాప్స్ కొట్టి బయటకు వెళ్తారు. కొంచెం ఏమన్నా కథ గురించి చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కి? సో మొత్తం రివ్యూ చేయమన్నట్లేదు, లైట్ గా అసలు ఎలా ఉండబోతోంది సినిమా? అంటే మీరు సినిమా చూసాక లాస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకటే మాట చెప్తారు, లేడీస్ అయినా సరే బాయ్స్ అయినా సరే, దయచేసి హెల్మెట్ క్లీన్ లవ్ ప్రమాదకరముల బాబు అని చెప్పేసి మాత్రం వెళ్తారు. ఆ మాట అందరు చెప్పుకుంటూ వెళ్తారు. ఎందుకంటే నేటి సమాజానికి అది అవసరం. హెల్మెట్ క్లీన్ లవ్ ప్రమాదకరం. అవును, ఇక్కడ నేను యాక్చువల్గా ఇందాక అడగాలి ఒక క్వశ్చన్. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును, అసలు ఏంటి, ఎందుకు పెట్టారు అది? ఆ లవ్ ను కూడా అమ్ముతారు కొంటారా? మా డైరెక్టర్ గారు ప్రజెంట్ నవేడేస్ ఏమైందంటే ప్రతి దాన్ని బిజినెస్ యాంగిల్లోనే చూస్తున్నాం. పూర్వం ఆయన కారల్ మార్క్స్ గారు చెప్పినట్టు ప్రతి సంబంధం కూడా ఆర్థిక సంబంధమే అని ఆయన చెప్పారు. అదేవిధంగా మనం లవ్ని ఎట్లా బిజినెస్ లాగా చేస్తున్నారు అనేది ఎక్స్పోజ్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చాం కాబట్టి దానికి తగ్గ టైటిల్ కొనబడిన అమ్మబడిన అంటే అది బిజినెస్కి సింబల్ కాబట్టి లవ్ ఇచ్చట లవ్ అమ్మబడిన అంటే కొనబడిన. లవ్ అంటేనే ఆర్థికంగా అంటే కమర్షియల్ అంటారు.
ట్రూ లవ్ అనేది ట్రూ లేదంటారు ఇవాళ రేపు. ఉండొచ్చు, బట్ మేము చూపించింది అది కాబట్టి ఆహా. అది మేము పెట్టాము. అండ్ ఇంకోటి ఏంటంటే సమాజంలో మీరు చూస్తున్నారు లవర్స్ కానీ ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా జరుగుతుంటాయి. అవును. నాకు ఇప్పుడు రేపు పండగ అనుకోండి, నాకు పట్టు చీర లేదు అనుకోండి, ఆ. అంతే. సో పట్టు చీర కూడా నీది కూడా ఒక ప్రేమ, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారు కామన్. ఇద్దరు సో డ్యూటీ లేదని చెప్పి భర్త ఇవ్వకుండా అంటే పైసలు అందుకే అది ప్రేమతో కూడిన బాధ్యత అండి, బాధ్యతతో కూడిన ప్రేమ. సో అన్ని ప్రేమ సంబంధాలు కేవలం ఆర్థికమే అనుకోకూడదు. సో ఇందులో బాధ్యత ఉంటుంది, బాధ్యత. కాదు. ఓకే, అది అవుట్ ఆఫ్ ది టాపిక్. ఓకే, యాక్చువల్గా మన సినిమాలో ఏంటంటే మనం భార్య భర్తలు ఏం చూపించలేదు, ఓన్లీ లవర్స్ కాబట్టి. లవర్స్ కాబట్టి లవర్స్ మధ్యలో అఫ్ కోర్స్ ఒప్పుకోవాలి, ఇవాళ రేపు జరిగేదంతా కూడా మోసపూరిత లవ్. అబ్బాయి అమ్మాయిని ఎప్పుడన్నా మోసం చేసి వెళ్ళిపోవచ్చు, అమ్మాయి అబ్బాయిని కూడా ఎప్పుడైనా మోసం చేసి రైట్, అదే చెప్తాం. గ్యారంటీ లేదు, పెళ్లికే గ్యారంటీ లేదు, ఇంకా లవ్ కేం గ్యారంటీ. మనోడు మినిస్టర్ ఫెమినిస్ట్ అండి, మినిస్టర్ చూడలేదు. చూడలేదు. ఈజ్ నెక్స్ట్ ఓకే, బయట కూడానా, మూవీలోనా? బయట బయట కూడా బయట మగాళ్ళకి ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా సో ప్లీజ్ కాంటాక్ట్ హిమ్. సరిగ్గా మనం లేడీస్ ఇబ్బంది పెట్టినంత వరకే, వాళ్ళ మనం ఇబ్బంది పడ్డ మాత్రం ఖచ్చితంగా నేను దిగుతా. అంతే, దిగుడిగా. సో ఈ మూవీలో కూడా అలాంటి కోణం ఏమన్నా చూపించారు? అలాంటి కోణం ఏం లేదండి, బట్ ఒక విషయం అండి, ఇంకా నేను చెప్పండి. ఇప్పుడు ఏంటంటే సినిమాలో అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక లవ్ అనే బిజినెస్ నడుస్తుంది. దానివల్ల దే వెంట్ ఎక్స్ట్రీమ్ సమ్. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంజాయ్ చేశారు, హ్యాపీ. వాళ్ళు చేసిన తప్పుగా అనుభవిస్తారు, లేదంటే అది వెళ్ళిపోతుంది. బట్ న్యూ బోర్న్ బేబీస్ న్యూస్లో చూసే ఉంటారు, మీడియాలో ఉంది తెలుసుగా, న్యూస్ క్లిప్స్లో చెత్తకొప్పలో బేబీస్ ఉంటారు, వాళ్ళని కుక్కలు తింటూ ఉంటాయి, మురిక్కాలలో బేబీస్ని పడేస్తారు. అవి కనీసం మంత్లీ ఒకటి వస్తుంది, మంత్లీ ఒక కేసు వస్తుంది. రియల్ గా అవును, Real. మనం ఆ, అలాంటివి న్యూస్ లలో చూడడం తక్కువ. మీరు గుంటూరు జిల్లా సైడ్ దగ్గర గుండి చూసారా అలాంటి సన్నివేశాలు? గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒక కుక్క ఒక బేబీ కాలు కొరుకుతూ మంత్ కదా, డేస్ బేబీ, అవర్స్ బేబీ కొరుకుతూ కనపడింది. వెళ్ళి చూస్తే అది చనిపోయింది, బేబీ చనిపోయింది. ఇంకోసారి మురిక్కాలలో దొరికింది బేబీ. వీ హ్యావ్ పేపర్ క్లిప్స్ అండ్ వీడియో క్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో వీళ్ళు చేసే ఏదో పని వల్ల వాళ్ళు 9 months ప్రెగ్నెంట్ని క్యారీ చేస్తారు, బేబీని డెలివరీ చేస్తారు, వాళ్ళని సింపుల్గా మురిక్కాలలోనూ చెత్త కుప్పలోనూ వదిలేసి చేతులు దులిపేసుకుంటారు. సో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల పుట్టిన బిడ్డ కాబట్టి అట్లనే వదిలేస్తారు, ఆ మమకారం లేదు. ఓకే, పిల్లగాడు చనిపోయాడు అనుకోండి, సరే వాడు బేబీ పాప చనిపోయారు అనుకోండి, ఓకే వాళ్ళు బతుకుతారు కొంతమంది బేబీస్, వాళ్ళని పోలీసులు తీసుకొని వెళ్ళి శిశు సంక్షేమ శాఖకి అప్పగిస్తారు, లేదంటే ఎవరికైనా చారిటీ కానీ ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే ఇస్తారు. సొంత బిడ్డని ఈ నవేడేస్లో ఎంత కష్టంగా పెంచాలో అందరికీ తెలుసు. సొంత బిడ్డ కానప్పుడు ఎలా పెరుగుతారో వాళ్ళు, మనకు ఫుడ్ ఇస్తారు, కావాల్సిన బెడ్, ఫుడ్, బట్టలు అన్నీ ఇస్తారు. వాళ్ళు ఎలా పెరుగుతారు చెప్పండి? అంటే ఎవరో దోలకి చేసిన పనికి వీళ్ళు జీవితకాలం ఒక అనామకులుగా, అనాథలుగా, అడ్రస్ లేని వాళ్ళగా, వాళ్ళు ఇంకా జీవితకాలం అంతే. ఆ ఇన్ఫీరియారిటీతో చాలా మంది బతుకుతున్నారు సొసైటీలో. అండ్ అలాంటి వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి అరాచకాలు చేస్తున్న వాళ్ళు. సో అరాచకాలు చేస్తున్నారు అంటే దాని వెనక ఎలాంటి కోణాలు ఎన్నో యాంటీ ఎలిమెంట్స్ గా తయారవుతున్నారు. మరి సరైన గైడెన్స్ లేదు, సరైన గైడెన్స్ ఉన్న వాళ్ళే దారుణంగా తయారవుతున్నారు. మరి వాళ్ళు ఎలా అవుతారు? సో ఈ విషయాన్ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు, ఎక్కడ రాదు అసలు. దాని గురించి ఎవరు ఆ రోజు ఒక బేబీ దొరికితే అయ్యో అనుకుంటూ అయిపోతుంది, దాని మీద ఇంకేం లేదు. సో వీ వాంట్ టు టెల్ యూ స్ట్రాంగ్ హ్యాష్‌ట్యాగ్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ వీళ్ళకి కొన్ని కేసెస్ వస్తాయి, మ్యారిటల్ అఫైర్స్ గురించి కానీ, లేదంటే ఏదైనా చీటింగ్ కేసెస్కి సంబంధించి ప్రతిదీ పోలీస్ స్టేషన్కి వెళ్తే క్లియర్ అవ్వ. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళ హెల్ప్ చేసే విక్టిమ్ తరపున ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతనికి ఫిజికల్గా డైరెక్ట్గా వెళ్ళి డీల్ చేసి వాళ్ళకున్న సమస్యని అక్కడికక్కడే స్పాట్లో క్లియర్ చేస్తారు. దట్స్ వై దే బికమ్ ఫేమస్ ఇన్ దట్. ఇది ఒక రెస్పాన్సిబుల్గా చేసినటువంటి విషయం. సో ఇంత మంచి కోణం ఉంది ఈ మూవీలో. జెన్యున్ గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ వేలోనే ఒకటి స్టార్ట్ చేయాలనుకో, బట్ అది కాస్త మాకు కాస్త పర్సనల్గా వెళ్ళిపోయి, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి చాలా స్ట్రాంగ్ ఇన్వాల్వ్ అయ్యి
ప్రతిదాన్ని చూపించగలుగుతున్నాం. కానీ ఈ బేబీస్‌ది ఇట్లాంటి కొన్ని కేసులు వచ్చినాయి. ఏం చేస్తాం వాటి గురించి? ఎవరిని పట్టుకుంటారు చెప్పండి? ఒక బేబీ చెత్త కుప్పలో దొరికిందంటే దానికి ఏమైనా సొల్యూషన్ చూపించారా మూవీలో? ఖచ్చితంగా సొల్యూషన్ సొల్యూషన్ అది ఖచ్చితంగా సినిమాలో చూడాలి. బట్ నేను నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఒక చెత్త కుప్పలో ఒక బేబీ దొరికింది. చనిపోతే సరే ఇంకేం చేస్తాం? బతికుందనుకోండి. ఆ బేబీని అలా చేసిన వాళ్ళని ఎలా శిక్షిస్తారు? ఎలా పట్టుకుంటారు? దొరకరు వాళ్ళు. అంటే భూమి మీద లేనటువంటి అతిపెద్ద అఫెన్స్ చేసి, అతిపెద్ద క్రిమినల్ అఫెన్స్ చేసి వాళ్ళు దర్జాగా ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు. వాళ్ళని ఎవరు శిక్షిస్తారు? సో మా సినిమా దానికి ఒక స్లిప్పర్ షాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తీసినటువంటి అద్భుతమైన సినిమా. అదేంటని నేను ఇప్పటికే చాలా స్టార్టింగ్ మొత్తం అదేదో వల్గరిజము లేదంటే థర్డ్ గ్రేడ్ మూవీ ఇట్లాంటి ఎన్నో మాటలు తెలియకుండానే మనం అన్నాం. బట్ ఇదంతా విన్న తర్వాత నేను చాలా బాగా అదే అంటే అవి కేవలం నా మాటలు మాత్రమే కాదు, జనాలు ఎలా అనుకుంటారు అనే దానికి మాత్రమే నేను వేసిన క్వశ్చన్స్. నిజంగా నాకు ఆ స్టోరీ విన్న తర్వాత వీళ్ళ ఇంటెన్షన్ తెలిసిన తర్వాత మాత్రమే ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేయడానికి యాక్సెప్ట్ చేశా. సూపర్ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. వింటుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. అది బరువెక్కిన మనసుతోనే ఆ మూవీ బయటకి వస్తాము అన్న అది మాత్రం నాకు అర్థమైంది. కేవలం అందుకు మాత్రమే ఇంటర్వ్యూ చేయడానికి నేను ఒప్పుకున్నాను. మేము మంచిగా చెప్తే ఎవరు చూడరు. చూడండి. అయినా కూడా మేము ప్లెంటీ ఆఫ్ టైమ్స్ చెప్పాం. మెనీ టైమ్స్ చెప్పాం. మంచిని ఇట్లా కాదు అట్లా ఎవరు వినరు. దాన్ని వ్యూస్ కూడా అండ్ మేము ఆరస్టిక్ గానే వెళ్ళాం. వెళ్ళారు. సో అండ్ ఇంకోటి మీరు ఇంతకుముందు అన్నట్టు ఇంటరప్ట్ చేయకుండా ఉన్నా. అయితే ఏంటంటే ఈ మేజర్ ఇష్యూ అయితే ఏముందో దీనికి అక్రమ సంబంధాలు అనేవి ఒక 10% కారణం అయి ఉండొచ్చేమో తెలియదు. బట్ అవగాహన లేక ఒక యూత్ క్షణికావేశంలో చేయడం వల్ల తల్లిదండ్రులు ఆ పాప ప్రెగ్నెంట్ అని ఆ పాపకు అంటే ఇప్పుడు మెచ్యూర్ ఉమెన్ అనుకోండి, తను ప్రెగ్నెంట్ అనేది తెలిసిపోతుంది తనకి. ఆ తెలిసి తెలియని ఏజ్లో ఉన్న ఆ టీనేజర్స్ ప్రెగ్నెంట్ అయినా కానీ తనకి అవగాహన లేకుండా అబార్షన్ చేసే ఛాన్స్ కూడా మిస్ అయ్యేలాగా నెగ్లెక్ట్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ పరువు వద్దు అనేసి సీక్రెట్గా పేరెంట్స్ చేసే తప్పు మళ్ళీ దీని వెనక ఆ కోణం. సో మొత్తం అన్ని కోణాలు తీసుకొచ్చారా మీరు? మేము సినిమా టైటిల్కి ఆ పోస్టర్స్ వాటిల్లో హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అంటే పెట్టినప్పుడు చాలా మంది దాన్ని అపోజ్ చేశారు, తిట్టారు, ఇది చేశారు. నీకు హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అని ఒక పద్ధతిగా చెప్తే నీకు అంత కాలిందే. ఖచ్చితంగా అరే నాయన సేఫ్టీకి కండోమ్స్ కొనుక్కొని వాడండి అని ప్రభుత్వాలు చెప్పినా వీళ్ళు వాడుతుందా ఇలా చేస్తున్నా? అంటే ఒక బేబీ పుట్టాక వాళ్ళని చెత్త కుప్పలో పడేశాక అయ్యో అనుకునే బదులు ముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అంటారు. ప్రివెంట్ చేసే విషయం మీద మనం మాట్లాడాలి కదా. ఇంకా దాన్ని ప్రాబ్లం వచ్చిన తర్వాత మాట్లాడి నో యూస్గా ప్రివెన్షన్ దగ్గర మనం మాట్లాడాలి. సో అందుకే హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. అది డైరెక్ట్ గా చెప్తే ఎవరు చూడరు కాబట్టి సో దాంట్లో ఎంటర్టైన్మెంట్ సో ఆడియన్స్ కి ఏవేవైతే కావాలో సో అవన్నీ కూడా యాడ్ చేసేసి స్టోరీ విన్నాకైతే మూవీ ఖచ్చితంగా చూడాలని అనిపించింది. అండ్ మేము కొత్త వాళ్ళం అండి. బి ఫ్రాంక్ ఇప్పటికి కూడా మేము సినిమా డేట్ ఎందుకు సరిగ్గా అనౌన్స్ చేయలేకపోయామంటే కొత్త వాళ్ళం, సపోర్ట్ లేదు. సో చాలా ఒక టెన్షన్ కనిపిస్తుంది మీలో. కంప్లీట్ సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే కాదు, ఇది కంప్లీట్లీ యూట్యూబ్ అందులో నుంచి పుట్టినటువంటి ఒక కోపమే ఈ సినిమా. వాళ్ళు చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి చాలా టాస్క్లో అందులో నుంచి పుట్టినటువంటి ఒక కోపం ఈ సినిమా. అండ్ ఈవెన్ మాకు ఏది సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఇంకా సినిమా గురించి ఏం తెలియకపోవడం, బట్ హీ హాజ్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అబౌట్ మూవీ. ఇది ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినా కాబట్టి సినిమాలో ఈయన డైరెక్షన్కి సపరేట్గా ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగ పూరి మార్క్, సూపర్ మార్క్ లా అంజనీ దాస్ మార్క్ ఉంటుంది. ఆ పేరులోనే ఒక మంచి వైబ్ ఉంది. బికాజ్ ఇందులో ఒక 4 సాంగ్స్ ఉంటే ఒక 3 సాంగ్స్ తినే రాశారు. అండ్ డైలాగ్స్ కూడా తినే రాశారు. స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ డిఫరెంట్ కంటెంట్. ఖచ్చితంగా అద్భుతంగా సో కొత్త వాళ్ళు అయినా సరే కంటెంట్ బాగుండాలి కానీ ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు ఆడియన్స్. ఇంకా గట్టి సపోర్ట్ దొరక్క మేము ఇంకా ఎంత బడ్జెట్ పెట్టారు? బడ్జెట్ అయింది మేడం బాగానే. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకున్నది చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్స్ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు చేసిన తప్పును పేరెంట్స్ కవర్ చేస్తున్నారు. బట్ ఆ పిల్లల్ని ఎలా మార్చాలనే దానికి మనం ఈ మెసేజ్ వాళ్ళ దాకా ఎలా చెప్పాలనే ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు యూత్ సబ్జెక్ట్ చేసి
యూత్‌ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేస్తూ చెప్తే వాళ్ళకి కనెక్ట్ అవుద్దని మనము ఈ రకంగా సినిమా డిజైన్ చేయడం అండ్ ట్రైలర్ కూడా ఈ రకంగా కట్ చేయడం జరిగిందనమాట. యెస్. సూపర్ అది. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. అడ్వాన్స్‌గా కంగ్రాచ్యులేషన్స్ డెఫినెట్‌గా. అంటే మీ కాన్సెప్ట్ చూసిన వాళ్ళకి ఏంటి వీళ్ళు ఏదో ఇలా ఉందా అనుకోవచ్చు గానీ కాన్సెప్ట్ లోపల మీరు పడిన ఆ కష్టం, ఆ లోపల నుంచి వస్తున్న బాధ అర్థమవుతుంది. సో, డెఫినెట్‌గా హిట్ అవుతది. అది కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇలాంటివి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడు. అవును. రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడూ నెగెటివే కాదు. సో, డెఫినెట్‌గా ఆడియన్స్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడే అవేర్‌నెస్ పెరుగుతుంది. చూస్తారు. ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికి. యెస్. ఇందులో ఒకటే చెప్తున్నాము, మీ దగ్గర మీ గ్యాంగ్లో 10 మంది ఉన్నారు అనుకో, ఒకళ్ళు రండి చూడండి, మీకు నచ్చిందంటే ఆ 10 మంది గ్యాంగ్ని తీసుకెళ్ళండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. యెస్. మీ కంటెంట్ కొత్త వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఏం చూస్తారు అంటే ఒక్కసారి మీ గ్యాంగ్లో ఒక 10 మంది ఉంటుంది సార్, 5 ఉన్నారంటే ఒకళ్ళే రండి, ఒకళ్ళు రండి, మీరు చూడండి, చూసి నచ్చితేనే, మళ్ళీ చెప్తాను, నచ్చితేనే ఇంకో నలుగురిని తీసుకెళ్ళండి. నచ్చితేనే కాదు మేడం ఆప్షన్, వాడు ఖచ్చితంగా వాళ్ళ గ్యాంగ్‌నే కాదు వాళ్ళ గల్లీ మొత్తం తీసుకొని వెళ్తాడు. అంతేనా? అంత బాగుంటది కంటెంట్. ఇంకా ఫైనల్లీ సినిమా అనేది ఒక కళ, ఆ కళ సమాజానికి దేశానికి ఉపయోగపడాలి. దట్స్ ఇట్, దట్స్ ఆల్వేస్ వి వాంట్ దట్. జై హింద్. నిజంగా అంటే ఈ సినిమా ద్వారా జనాలకి కూడా మంచి మెసేజ్ ఇవ్వడంతో రాబోతున్నారు. మెసేజ్ ఒకటే కదండి, మనకు యూత్ కావాల్సిన అన్ని సంపర్కట్లు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మసాలా హిట్ అన్నీ ఉంటాయి. సిఎస్ ప్లీజ్ అంటే మెసేజ్ అని చెప్పి సాగు మిగుతారు అనుకోకండి, అదేమో అండ్ ఏడుబోర్డ్ సిన్ సినిమాని సినిమా లాగా చూపిస్తున్నారు. ఓకే. సో, కంప్లీట్ 10 నిమిషాలు మాత్రమే మీకు సినిమా, మిగతా అంతా మన సినిమా. ఇందులో సో, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదన్నా తెలియక నేను తప్పులు మాట్లాడినా తెలియలా, మేము కాస్త ఎమోషనల్గా కాస్త అదే బాధలో కొంచెం మాట్లాడాము. ఏదన్నా తప్పులు దొరులుంటే దయచేసి క్షమించండి. మేమంతా కొత్త వాళ్ళు, నో ఎక్స్పీరియన్స్. సో, ఆదరించండి ఖచ్చితంగా. అండ్ అదండి. సో, ఈ చిట్ట లవ్ అమ్మబడును కొనబడును సినిమాకి సంబంధించిన విశేషాలు. సో, త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారు. సో, ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో, 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒక్కసారి యూట్యూబ్లో ఉంటుంది. సో, ఆ సాంగ్ ఎలా సెర్చ్ చేస్తే మన వాళ్ళకి తెలుస్తారు? సాంగ్స్ అంటే కంప్లీట్ సినిమా డీటెయిల్స్ తెలియాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ILAK అని టైప్ చేసి దాన్ని సెర్చ్ కొడితే సినిమాకి సంబంధించిన పూర్తి సాంగ్. ఆ లింక్, ఆ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆ సాంగ్ ఎలా ఉందో చూసి మీరు కూడా కమెంట్స్ తెలియచేయండి. సో, మరి ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది, ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది, వీళ్ళ నుంచి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.